అది విజయసాయి రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ ఇన్ ద క్రైమ్, అందరూ కలిసి చేసినవే కాబట్టి విజయసాయి రెడ్డి గారు చాలా లోతుగా చాలా విషయాలు తెలిసి అందుకని ఎవరికో వారు చాలా స్పష్టంగా మెసేజ్ ఇవ్వాలనుకున్నట్టుగా ఉన్నింది. వెన్నుజువాలని పోలుస్తూ ఆయన ఇచ్చిన సందేశం ఎవరికి ఇస్తున్నారో, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా లేదా ఇతర వాళ్ళకి ఇచ్చారా, లేదా కోటరీలో ఉంటున్న వాళ్ళు ఎవరో, ఎందుకంటే ఈ వాటిలో ఉంటున్న వాళ్ళంతా కుటుంబ సభ్యులు కాబట్టి విజయసాయి రెడ్డి గారికి చాలా స్పష్టత ఉండి ఉంటుంది. ఇంకా బహుశా రేపు రాబోయే రోజుల్లో ఇంకా మిగతా విషయాలు కూడా బయట పెడతారని అనుకుంటున్నాం. ప్రజాధనాన్ని లూటీ చేయడమే కాకుండా సొంత బ్రాండ్లు పెట్టి అదే సమయంలో ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటమాడారు. కొన్ని వేల ప్రాణాలు కలిసిపోయాయి, కొన్ని లక్షల మంది కిడ్నీ రోగాన్ని బారిన పడ్డారు, కొంతమందికి కాలేయ సమస్యలు వచ్చాయి, కొంతమందికి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. ఇవన్నీ కూడా 2019 మధ్యాహ్నం మొదలైనప్పటి నుంచి 20 సంవత్సరాలు మొదలైనప్పటి నుంచి 4 సంవత్సరాలు వచ్చినవే. ఒకవైపు ప్రజాధనాన్ని లూటీ చేసుకుంటూ సొంత ఖజానాన్ని నింపుకుంటూ, రెండో వైపు ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడినది క్షమించరాని నేరం. ఇవన్నీ బయటకు వస్తాయి. ఎవరు సూత్రధారులు, పాత్రధారులు అంతా ఇప్పుడు దొరికారు, సూత్రధారులు ఎవరో దొరకాల్సి ఉంది. అవన్నీ కూడా ప్రజల దీంట్లో రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ బయటకు వస్తాయి. విజయసాయి రెడ్డి గారు కూడా అదే విషయాన్ని బయటకు చెప్పే ప్రయత్నం చేశారు.